వేసవికాలం మనం మొక్కల్ని ఏ విధంగా సంరక్షించుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. మనకి వేసవికాలం వచ్చేసరికి మొక్కలు తడి త్వరగా ఆరిపోతుంది. ఇలా ఒక వాటర్ బాటిల్ని మొక్కకు కట్టేసి సెలైన్ లాగా ఇలా కట్టేసి కింద ఒక చిల్లు పెట్టుకోవాలి, పైన ఒక చిల్లు పెట్టాలి. అప్పుడు ఇలా వాటర్ వన్ డ్రాప్ పడుతూ ఉంటుంది. ఎక్కడికన్నా ఊరికి వెళ్ళినప్పుడు కూడా మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు. లేదా ఈవినింగ్ ఎలాగా మనం వాటర్ ఇచ్చేస్తాం మొక్కలకి, మార్నింగ్ ఇలాగా బాటిల్ పెట్టేసాం అనుకోండి, అది అలా తడిగా ఉంటుంది. మొక్క ఎప్పుడు మనకు నచ్చిన మొక్కలకి ఇలాగ పెట్టుకున్నాం అనుకోండి, ఇలా డ్రాప్ పడి మొక్క ఎప్పుడు తడిగా ఉండి మొక్క ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, ఒక్కో డ్రాప్ పడుతూ ఉంటుంది. ఒకేసారి నీళ్ళు పడకుండా ఒక్కో డ్రాప్ ఎప్పటికో పడుతుంటే మొక్క తడిగా ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం ఇలాగా పాడైపోయిన బాటిల్స్ ఇలా పెట్టుకోవచ్చు. ఇదొక పద్ధతి. ఇంకో పద్ధతి ఏం చేస్తామంటే, ఇలాగా పాలిథిన్ పేపర్స్ కవర్స్ ఉంటాయి కదా, వాటికి ఇలా ఒక చిల్లు పెట్టి అందులో పెట్టేసుకోవడమే, బాటిల్స్ లేని వాళ్ళు. అదేమవుతుంది, డ్రాప్స్ చూసారా, ఈ డ్రాప్స్ లైట్గా చిన్న ట్యాప్ లాగా పడుతూ ఉంటుంది అనమాట. ఇలా పడి మొక్క తడిగా ఉంటుంది. ఇదొక పద్ధతి. ఈ విధంగా చిన్న చిల్లు, నేనైతే కొంచెం పెద్దది పెట్టాను, కానీ చిన్నది పెడితే ఒక్కో డ్రాప్ కూడా, ఇది కూడా ఒక్కో డ్రాప్ పడుతూ ఉంటుంది అన్నమాట. ఇలాగా అది ఎప్పటికో మనకి 1 అవర్ తర్వాత అలాగా ఎండలో ఉన్నా సరే అలా తడిగా ఉంటుంది మొక్క. ఇంకోటి ఏంటంటే, ఇలా వాటర్ బాటిల్, పెద్ద వాటర్ బాటిల్ తీసుకుని దానికి కింద ఒక చిల్లు పెడితే, దానికి మనకి వాటర్ దానికి కూడా ఒక్కో డ్రాప్ పడుతూ ఉంటుంది. దాన్ని అలా మొక్క కట్టడానికి వీలు లేని వాళ్ళు ఇలా కుండీలో పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా ఇలాగా కుండీకి ఆన్ చేస్తే అది డ్రాప్ కింద మనకి పడుతూ ఉంటుంది. ఇది ఒక పద్ధతి. 3 పద్ధతులు ఈ విధంగా మనం మొక్కలకి ఎండిపోకుండా కాపాడుకోవచ్చు. ఇంకొక పద్ధతి ఏంటి అని అంటే, మనం ఎక్కువగా ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, వేసవికాలం మొక్క ఎప్పుడు తడిగా ఉంటుంది, మొక్కలు పోవడవు, ఎండిపోకుండా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఇలా పెట్టుకోవచ్చు మనం. ఇంకో పద్ధతి ఏంటంటే, ఒక కుండీలో ఇలాగా ఎండిపోతూ ఉంటుంది కదా మట్టి, అప్పుడు మనం ఏం చేయాలంటే, కోకోపిట్ తీసుకుని ఒక చిన్ని వేలంత మందం వరకు ఫుల్గా వేసేయాలి. ఈ కోకోపిట్ అనేది అన్ని మొక్కలకి వేయకూడదు. కొన్ని మొక్కలకి వేస్తే వేరు కుళ్ళిపోతుంది. ఇలాంటి ఎండలో ఉండే మొక్కలకే వేయాలి. ఎండలో ఉండే మొక్కలకి ఇలాగా వేసుకుని ఎంత ఎత్తున వేసేసుకుని ఉంటే ఏమవుతుందంటే, అది మనం వాటరింగ్ చేసినప్పుడు అది లోపలంతా తడిగా ఉంటుంది, పైన ఆరిపోతూ ఉంటుంది, కానీ లోపలంతా తడిగా ఉంటుంది. ఇదొక పద్ధతి. ఇది చాలా మంచి పద్ధతి. ఇదైతే నిత్యం మనకి లోపలంతా తడిగానే ఉంటుంది, పైన ఆరిపోతుంది కానీ తడి లోపల అలాగే ఉంటుంది. ఇంకో పద్ధతి ఏంటంటే, ఇది చూడండి, లోపల నేను ఆల్రెడీ వేసాను, అయినా సరే అంత తడిగా ఉంది, మట్టి తడిగా ఉంది. అంటే పైన ఇవి మనకి తెలిసినవి అందరికీ, నేను ఆల్రెడీ వేసాను. ఇది అంటే వరి ఆడిచ్చినప్పుడు పైన వచ్చే పొట్టు. ఆ పొట్టుని మనం ఎక్కువ కొట్ల దగ్గర, మిల్స్ దగ్గర ఉంటుంది, వాళ్ళు మనం అడిగి తెచ్చుకుని ఇలా మొక్కలకి ఇలాగా పైన ఇలా కప్పేసామనుకోండి, ఇలా కప్పేస్తే మనకి వేసవికాలం చాలా లోపల మొక్క ఫ్రెష్గా ఉంటుంది. ఇలాగ లోపల తడిగా ఉండి పైన ఆరిపోతూ ఉంటాయి. పైన ఎండకి పైన ఆరిపోతుంది, లోపల మాత్రం తడిగా ఉంటుంది అన్నమాట. ఈ పద్ధతి ఇదొక పద్ధతి. లేదంటే ఇది చూడండి, ఇంకొక పద్ధతి ఏదో చూపిస్తాను. ఇది ఇది కూడా చాలామంది చేస్తూ ఉంటారు, కానీ ఇది మనకి ఎక్కువ పల్లెటూరులో దొరుకుతూ ఉంటుంది. ఎండుగడ్డి. ఈ ఎండుగడ్డి అనేది కూడా మంచి పోషకాలు ఉంటాయి ఇందులో. ఇది మామూలుగా కూడా వేసుకోవచ్చు. మనం ఈ గడ్డిని చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి, ఈ విధంగా ఇలా కట్ చేసేసి దాన్ని కూడా కప్పేసుకోవచ్చు.
దాన్ని మొక్కల పైన కప్పేయచ్చు. ఈ అన్ని పద్ధతులు ఈజీ పద్ధతులే. మనకి అన్నీ చేయాలని కాదు, ఏది దొరికితే ఆ ఒక్క పద్ధతిని మనం చేసుకోవచ్చు. ఈ అన్నిటిలో కూడా ఇలా వేసిన వరి పొట్టు కానీ, ఇలాగా ఎండుగడ్డిలో కానీ, కోకోపీట్లో కానీ పోషకాలు ఉంటాయి. అటు మొక్కకి పోషకాలు అందుతాయి. మొక్కలు ఎండిపోకుండా మల్చింగ్ అంటారు ఇట్లా. ఇలా మల్చింగ్ కింద కూడా ఉంటాయి. ఈ విధంగా మనం ఈ పద్ధతులన్నిటిని ఆచరించినట్లయితే మన మొక్కలు చాలా ఫ్రెష్గాను, ఎండాకాలం ఎండిపోకుండా నీట్గా ఉంటాయి. ఇలాగా లోపల తడిగా ఉంటుంది, పైన ఎండిపోతుంది ఆకులు. మళ్ళీ సాయంత్రం నెక్స్ట్ రోజు మనం వేసుకోవడానికి బాగుంటుంది. ఈ విధంగా మనం అన్ని మొక్కలకి ఈ విధంగా ఇందులో ఏదో ఒక పద్ధతిని ఆచరించినట్లయితే మనం ఎక్కువ కుండీలు ఉన్న వాళ్ళని ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి, నా కుండీలు ఎంత ఎండల్లో కూడా నా మొక్కలు ఎంత ఫ్రెష్గా పూలు పూస్తున్నాయో. ఈ విధంగా మీరు కూడా ఇందులో ఏదో ఒకటి చేసినట్లయితే మనకి దొరికిన వాటితో ఈ విధంగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.